రేషన్ డిపో పునఃప్రారంభం ఆనందదాయకం. ఎమ్మెల్యే గొండు శంకర్ క్యాన్సర్ బాధితుని ఇంటి వద్దకు వెళ్లి రేషన్ అందించిన ఎమ్మెల్యే గొండు శంకర్. రేషన్ డిపో పునఃప్రారంభం ఆనందదాయకమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక రాయి వీధి బొందలీపురం వీధిలో రేషన్ డిపో పునఃప్రారంభంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని ప్రజలకు రేషన్ అందించి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాత పద్ధతిలో రేషన్ అందించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా కాకుండా వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ రోడ్లపైనే ఎండనక వాననక నిలబెట్టి పంపిణీ చేసిన సంగతి తెలిసిందేనన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించి ఎండియు వ్యవస్థను రద్దు చేసి రేషన్ డిపోల ద్వారానే సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌరశాఖ మంత్రి మనోహర్ల ఆలోచనతో పునఃప్రారంభమయ్యాయన్నారు. జిల్లాలో అన్ని రేషన్ దుకాణాల ద్వారా సరుకులు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని, ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలన్నారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా క్యాన్సర్తో బాధపడుతున్న కుటుంబానికి భరోసానిస్తూ రేషన్ స్వయంగా అందించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డిపోలు పునఃప్రారంభం సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో రాయి వీధి బొందలీపురం ఈ ప్రాంతంలో రేషన్ డిపో నెంబర్ 32ని పునఃప్రారంభించిన సందర్భంగా ఈ పాత పద్ధతిలో మళ్ళీ రేషన్ ఇచ్చినందువల్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆ బండి వచ్చేటప్పుడు కానీ రాకపోతే మళ్ళీ అందుకోలేకపోయేవాళ్ళు. మళ్ళీ ఆ బండి ఎక్కడ ఉందని తిరిగి పట్టుకోవడానికి కష్టమయ్యేది. దానివల్ల కందిపప్పు లాంటివి అయితే కనీసం 3 నెలలు 4 నెలలు తీసుకున్న సందర్భం లేదు. రేషన్ కూడా అందే పరిస్థితి లేదు. అదే కాకుండా ఇప్పుడు పద్ధతిలో వికలాంగులు కానీ అలాగే వృద్ధులు కానీ వారికి కూడా ఇంటి వద్దకే వెళ్ళి డీలర్లకు ఇమ్మని చెప్పడం జరిగింది. తర్వాత 1 నుండి 15వ తారీఖు వరకు టైం ఉంటుంది కనుక ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చే అవకాశం కూడా ఉంది. కనుక ప్రజలందరూ కూడా ఇది ఉపయోగపడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రేషన్ పెద్ద ఎత్తున గతంలో అవినీతి జరిగి కాకినాడ పోర్టులో వేల కొద్ది టన్నుల రైస్ దొరికిన పరిస్థితి మన అందరూ తెలిసిందే. వీటన్నింటి అరికట్టడానికి దీనిపైన అవినీతి జరగకుండా ఉండడానికి ఈ పద్ధతి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంచి నిర్ణయం. దీన్ని స్వాగతిస్తున్నామని తెలియజేసుకుంటూ నమస్కారం.